మదనపల్లి సబ్ డివిజన్ డిఎస్పీ మహేంద్ర పర్యవేక్షణలో ముదివేడు ఎస్ఐ శ్రీ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా పోలీస్ మదనపల్లి సబ్ డివిజన్ పేరుతో ఒక పోలీస్ కారు ఆకారపు కటౌట్ను హైవే రహదారి ప్రక్కన ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ నిజమైన పోలీసు వాహనంలా కనిపించేలా రూపొందించబడింది. వాహనదారులు దూరం నుండే పోలీసు వాహనం ఉందని భావించి తమ వాహనాల వేగాన్ని తగ్గిస్తారు. ప్రజలు చాలా మంది తమ వాహనాలను అధిక వేగంతో నడపడం, సీటు బెల్ట్ వేసుకోకుండా, హెల్మెట్ ధరించకుండా ప్రయాణించడం వల్ల ప్రాణ నష్టం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా రోడ్డు వంపుల వద్ద ఓవర్ కాన్ఫిడెంట్ తో ముందున్న వాహనాలను ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలియజేశారు. భవిష్యత్తులో ముఖ్యమైన జంక్షన్లు, హైవేలు, స్కూల్ జోన్లు మరియు ప్రధాన వంపుల వద్ద ఇలాంటి కటౌట్లు, రిఫ్లెక్టర్ బోర్డులు, అవగాహన పోస్టర్లు ఏర్పాటు చేయాలనే ప్రణాళిక ఉందని అధికారులు తెలిపారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. మనం ఈరోజు రోడ్ సేఫ్టీలో భాగంగా ఈ ఏదైతే ఉందో ఒక వెహికల్, దాంతోపాటు ఒక కానిస్టేబుల్ ప్రెజెన్స్ ఉండేలాగా మనం పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇట్లాంటిది మేము కొంచెం సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ చూసిన తర్వాత ఈ ఇనిషియేటివ్ అనేది కొంచెం బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే రౌండ్ ద క్లాక్ మన ప్రెజెన్స్ లేకపోయినా కానీ కొంచెం యాక్సిడెంట్స్ ఏదైతే మనం పెడితే స్పీడ్ అనేది తగ్గుతుంది, దీనివల్ల కొన్ని ప్రాణాలు అనేటివి మనం కాపాడగలుగుతాం అనేది మనం చూసుకున్నప్పుడు ఇనిషియేటివ్ అనేది నాకు కొంచెం బాగా అనిపించింది. సో అదేవిధంగా మా ముదివేడు ఎస్ఐ కావచ్చు, రూరల్ సిఐ కావచ్చు, మా ముదివేడు సిబ్బంది అందరూ కూడా కష్టపడేసి ఇట్లాంటివి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మన మదనపల్లి సబ్ డివిజన్లో 8 హాట్స్పాట్స్ ఉన్నాయి. ఇప్పుడు ముదివేడ్ లిమిట్స్లో 3 మనం ఇది అరేంజ్ చేయించామన్నమాట. సో ఇంకా మిగిలిన దగ్గర కూడా తాలూకా లిమిట్స్లో హాట్స్పాట్స్ ఉన్నాయి, తంబాలపల్లి లిమిట్స్లో ఉన్నాయి, ములకల్చెరు లిమిట్స్లో ఉన్నాయి, బి కొత్తకోట లిమిట్స్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ఇది పెట్టిన తర్వాత ఒక 1 మంత్ రిజల్ట్స్ చూసిన తర్వాత దీనివల్ల ఏదైనా లైక్ మనకి బెనిఫిట్ ఉండి యాక్సిడెంట్స్ అనేటివి తగ్గినాయంటే మాత్రం డెఫినెట్గా ఇనిషియేటివ్ ఏదైతే ఉందో మిగిలిన సబ్ డివిజన్లో కూడా మనం అనేది ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇది మనం పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మాత్రం డెఫినెట్గా వచ్చేటప్పుడు ఒక పోలీస్ కానీ లేకపోతే ఒక పోలీస్ వెహికల్ ఉందంటే మాత్రం డెఫినెట్గా స్లో డౌన్ అయ్యే ఛాన్స్ చాలా వరకు ఉంటుంది. సో అందులో భాగంగానే ఒక ప్రివెంటివ్ మెషర్ లాగా మనం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. డెఫినెట్గా దీనివల్ల ఒక పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయని నేనైతే భావిస్తున్నాను. సో ఇది మనం వచ్చే ఒక 1 మంత్లో అసెస్ చేస్తాము. వచ్చిన తర్వాత పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయంటే మాత్రం ఎక్కడైతే కర్వ్స్ ఉంటాయో, లేకపోతే ఎక్కడైతే యాక్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో అయినాయో, ఎక్కడైతే స్కోప్ ఉందో అట్లాంటి చోట మాత్రం మనం డెఫినెట్గా ఇది అరేంజ్ చేస్తాం. రోడ్ యాక్సిడెంట్స్ మనం చాలా వరకు ప్రివెంట్ చేసి కొన్ని లైఫ్లు ఏవైతే దీనివల్ల చనిపోవడానికి స్కోప్ ఉంటుందో అవన్నీ కూడా మనం తగ్గించడానికి ట్రై చేస్తాము. అందులో భాగంగానే ఇది ఈరోజు మనము పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ అండి.